Writing series day 23. Okay, this is the orientation. The next topic is agriculture. Already yesterday class we discussed about minerals and energy resources. Today topic is agriculture. ఈ అగ్రికల్చర్లో ఏమేం చదవాలి అంటే వాట్ ఈజ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ అంటే ఏంటి, ఓకే వాట్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్స్ ఆర్ దేర్, what type of agricultures are there. దీంట్లోనే టైప్స్ అంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్ అని, దాంతోపాటు ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అని, తర్వాత సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అని, ఓకే ఇలా చాలా ఉంటాయి. ఆ టైప్స్ ఒకసారి చూసుకోండి. అగ్రికల్చర్ అంటే ఏంటి, వాట్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్స్ ఆర్ దేర్, దాంతోపాటు ఓకే మన ఇండియాలో జరిగిన గ్రీన్ రెవల్యూషన్ దాని గురించి చదవాలి. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, ఈ గ్రీన్ రెవల్యూషన్లోనే వాట్ ఈజ్ గ్రీన్ రెవల్యూషన్, పాజిటివ్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఈ గ్రీన్ రెవల్యూషన్లోనే వాట్ ఈజ్ గ్రీన్ రెవల్యూషన్, దాంతోపాటు పాజిటివ్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, దాంతోపాటు నెగటివ్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం అంటామండి. ఈ హరిత విప్లవం అంటే ఏంటి, ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా, ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా, దాంతోపాటు ఇవి చదివిన తర్వాత వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్. దాని తర్వాత ఏం చదవాలి అంటే ద టెక్నిక్స్ used to increase productivity of agriculture. The techniques used to increase productivity of agriculture అంటే ఏంటంటే కొత్త టెక్నిక్స్ ఏమైనా వచ్చాయా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి అంటే. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే స్ప్రింక్లర్స్ అని కొత్తగా వచ్చాయి, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్, ఓకేనా. ఇలాంటి కొత్త మెథడ్స్ ఏమైనా వచ్చాయా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ చేయడానికి అంటే అగ్రికల్చర్లో ఏమేమి చదవాలి అంటే అగ్రికల్చర్ అంటే ఏంటి, వాట్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్స్ ఆర్ దేర్, దాని తర్వాత గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా, నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, Thus this green revolution is successful in India or not? Does this green revolution is successful in India or not? ఉంటే దాంతో పాటు వాట్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్, దీంతో పాటు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే నెగిటివ్స్ లాంటివి ఇక్కడ రాసాం కదా. దాంతోపాటు ఇవన్నీ చదివిన తర్వాత ఇండియాలో అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ ఏంటివి, ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్, దాని తర్వాత టెక్నిక్స్ ఈజ్ యూస్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచడానికి ఎటువంటి టెక్నిక్స్ మన ఇండియాలో ఫాలో అవుతున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింక్లర్ ఇరిగేషన్, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్. దాని తర్వాత వాట్ టైప్ ఆఫ్ క్రాప్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ ఇండియా, వాట్ టైప్ ఆఫ్ క్రాప్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ ఇండియా, ఇవన్నీ చదవాలండి. థ్యాంక్ యూ.